జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. థ్యాంక్స్ గుండు. థ్యాంక్సా? దేనికండి? తెలియనట్టు అడుగుతావేంటి? నువ్వే గనక తెలివిగా ఆలోచించి ఆ ఫైల్ని బాబీకిచ్చి సబ్మిట్ చేయించకపోతే ఏమై ఉండేది? అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే పెద్ద సారీ కూడా. థ్యాంక్స్ ఎందుకు చెప్పారు? మీరు చెప్పారు, మరి ఈ సారీ ఏంటండి? అన్నీ తెలిసి ఏంటి అని అడుగుతావేంటి? ఆ లలితాదేవి నిన్ను తన కాళ్ళు పట్టుకుంటే ఫైల్ ఇస్తాననడం, మా అమ్మ తనకి సపోర్ట్ చేసి కాళ్ళు పట్టుకోమనడం, అక్కడే ఉండి కనీసం ఒక్క మాట కూడా నీకు సపోర్ట్గా మాట్లాడలేదు కదా. అయితే ఎవరికైనా వాళ్ళ కెరీరే ఇంపార్టెంట్ కదా, పైగా మీ లైఫ్ అంబిషన్ కూడా అది. అదే గిల్ట్గా ఉంది గుండమ్మ. ఆ గిల్టీనెస్ని మీకు నా మీదున్న ప్రేమ అంటారు. అంటే అది నేను అనుకుంటున్నాను, మీరు ఒప్పుకోరనుకోండి. సరే, నాకింత హెల్ప్ చేసినందుకు నీకేం కావాలో చెప్పు. నాకేం అవసరం లేదు. అలా అంటే కుదరదు. అడుగు, నేను చేస్తాను. నేనేం అడిగినా కూడా చేస్తారా? డౌటా? ఈ ఆదిత్యాన్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు నువ్వు. ఏ విషయంలోనైనా నీ అంత తెలివిగా ఆలోచించలేకపోవచ్చు, నీలా పిచ్చి సాహసాలు చేయలేకపోవచ్చు, బట్ నా క్యాలిబర్ నాకుంది. చెప్పు, ఏం చేయాలి? ఆ ఆకాశాన్ని కిందకి దించమంటావా? నక్షత్రాలు తెంచి పూలుగా కట్టి నీ తల్లో పెట్టమంటావా? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పట్టుతో వాళ్ళు పరిచి వాటిపై నిన్ను నడిపించమంటావా? నన్ను ఎత్తుకోండి. షట్, తెలుసు నీకెంత ఆశ చూపున నువ్వు అక్కడికే వస్తావని. నేను ఎత్తుకోవాలా? అక్కడ నన్ను కాపాడి ఇక్కడ నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా? ఏంటండి అలా అంటారు? ప్రతి భార్యకే ఉంటుందిగా తన భర్త ప్రేమగా దగ్గరికి తీసుకోవాలని, ఆనందంతో తనని ఎత్తుకుని గిరిగిరా తిప్పేయాలని. ఒసై, ఆ సెటప్ వేరు, మన సెటప్ వేరే. నువ్వు అందరిలాంటి ఆడదానివి కాదు, గుండమ్మవి, పెద్ద కొండమ్మవి. అంటే నన్ను ఎగతాళి చేస్తున్నారా? ఇప్పుడేంటి, ఎత్తుకుంటారా ఎత్తుకోరా? ఇదిగో నేను ఎత్తుకోను, నాకు ఫైనల్స్ అవన్నీ ఉన్నాయి, నన్ను వదిలేసాయి. ఏమండి, మీరు నన్ను కాదు, నా వల్ల కాదు, నేను ఎత్తుకోలేను. నా వల్ల కాదు, వద్దు అని చెప్తున్నానా? వద్దు ప్లీజ్ అండి, వద్దు, నీకు దండం పెడతానే బాబు. అయ్యో, వద్దని చెప్తున్నాం కదా, ప్లీజ్. నాకు నడుము పట్టేస్తుంది. ఇదిగో, నువ్వు ఇలా బలవంతం పెట్టావంటే అరుస్తాను, అందరినీ పిలుస్తాను. అరవండి, పిలవండి. ఎలా పిలుస్తాను? మ్యాటర్ తెలిస్తే నా పరువే పోతుంది. మీ తాత ఆ ప్రసున్నంబ పెళ్ళాన్ని ఎత్తుకోలేని వాడివి, నువ్వేం మగాడివిరా అని సెటైర్లేస్తారు. అందుకే బుద్ధిగా వచ్చి నన్ను ఎత్తుకోండి, రండి. తెలిసి మాట్లాడుతున్నావా? కావాలనే నన్ను ఏడిపిస్తున్నావా? నిన్ను ఎత్తుకుంటే నా నడుము ఏమవుతుందే? వద్దు అంటే కుదరదు. నా పరిస్థితి ఆలోచించు. వద్దు, ఎత్తుకో. అమ్మో, నిన్నే కోరేనే, నిన్నే కోరే ఆపేదేలా నీ చూపునే, లేనే లేనే నువ్వైనేనే దారే మారే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.